వెల్కమ్ బ్యాక్ వంశీ గారు. నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ఫిబ్రవరిలో షెడ్యూల్, ఏప్రిల్ 3వ వారంలో ఎన్నికలు. దానికి ఏపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, దానికి ఏప్రిల్ 3వ వారం. రాజు గారు, ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ అంటున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ అంటే 3వ వారం, అరౌండ్గా 20వ తారీఖుకి ఒక 2 రోజుల ముందు కావచ్చు, 2 రోజుల తర్వాత కావచ్చు నోటిఫికేషన్ ఉంటుంది. అంటే 20వ తారీఖు అరౌండ్ అనుకుందాం, ఫిబ్రవరి అరౌండ్ 20వ తారీఖు తర్వాత ఏప్రిల్ 20వ తారీఖు 2 రోజుల ముందు కావచ్చు, 2 రోజుల తర్వాత కావచ్చు ఎన్నికలు ఉంటాయి. అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే 60 రోజులకి ఎన్నికలు పూర్తయిపోతాయి. అంటే 60 డేస్ కదా. ఇక్కడి నుంచి ఇంకొక 20 రోజులు. ఎక్కడి నుంచి? జనవరి నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 20 రోజులు. అంటే 60 రోజులు, ఈ యొక్క 20 రోజులు అంటే 80 రోజులలో ఎన్నికలు పూర్తి అవబోతున్నాయి. 80 డేస్లో ఎన్నికలు పూర్తయిపోయి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఫలితాలు 4 రోజులు 5 రోజులు అటు ఇటు కావచ్చేమో, కానీ ఎన్నికలు పూర్తవడానికి 80 రోజులు మాత్రమే వ్యవధి ఉన్నది. అతి తక్కువ సమయం ఉన్నది. అయితే ఎన్నికలకు సంబంధించి ఇంత తక్కువ సమయంలో పార్టీలు మాత్రం తమ వ్యూహాలకు పదును పెడుతూ ఒకరు సిద్ధం అంటున్నారు, ఒకరు యుద్ధానికి సిద్ధం అంటున్నారు, ఒకరు సై అంటున్నారు, ఒకరు సన్నద్ధం అంటున్నారు, ఒకరు ఎవరు స్థాయిలో వాళ్ళు కదిలిరా అంటున్నారు, ఎవరి యుద్ధానికి వాళ్ళు సిద్ధమైపోయారు. కానీ ప్రజలు కూడా ఆలోచనలను మార్చారు. ప్రజల ఆలోచనలు కూడా అసలు ఏంటి, ఇప్పటి వరకు ఆ పార్టీలు ఈ పార్టీలు విమర్శించుకుంటూ ఉంటాయి. ప్రజలు ఇప్పుడు ఆలోచన ఏంటి అని అంటే, అసలు ఏ పార్టీ ఏం చేసింది, ఏ ప్రభుత్వం ఏం చేసింది, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, ఆ ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమాలు ఏంటి, అభివృద్ధి ఏంటి, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి సంక్షేమాలు ఏంటి, అభివృద్ధి ఏంటి, ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇతర అంశాలు అంటే వివాదాలు, ఘర్షణలు, లేకపోతే ఇంకోటి ఇతర అంశాలు ఏంటి, గతంలో జరిగినటువంటి వివాదాలు, ఘర్షణలు ఏంటి, ఇట్లా ఆలోచన అనేది రూపాంతరం. ఇక్కడి నుంచి థింక్ చేయటం మొదలు పెడతారు, డిస్కస్ చేయటం మొదలు పెడతారు. ఇప్పటిదాకా జరిగేటువంటి డిస్కషన్ వేరుండిద్ది. ఇప్పుడు నుంచి ఇక నా ఎన్నికలకు సంబంధించినటువంటి డిస్కషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక రాబోయేటువంటి 80 రోజులు అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పటివరకు రాజకీయ నాయకులు నిర్ణయించారు, లేదా పోలీస్ వ్యవస్థని నిర్ణయించింది. అంటే ఎలాంటి నిర్ణయించింది, మీరు ఇలా కాదు అని అంటే అలా కావాలి అని కాదుదంటే అలా. అంటే ఆ రకమైనటువంటి రాజ్యం అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాలు నడిపినాయి. ఇక్కడి నుంచి ప్రజలు నడుపుతారు. ప్రజలు క్వశ్చన్ చేయటం మొదలు పెడతారు, ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడతారు. ప్రజలు ప్రశ్నలకి రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలి. ఇప్పటివరకు రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళు చెప్పారు, ఇక నుంచి వీళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, మరి చూడాలి దీనికి సంబంధించి రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు. రాజకీయ నాయకులు ఇప్పుడు ఏం చెప్తారు? ఇప్పటివరకు ప్రజల్ని అదేమంటే కేసులు పెట్టారు, ప్రజల్ని బెదిరించారు, ప్రజల్ని భయపెట్టారు, లేదా ప్రజల విషయంలో వాళ్ళు చిన్నచూపు చూస్తుండొచ్చు. కానీ ఇక్కడి నుంచి ప్రజలు వాళ్ళని నిలబెడతారు. అంటే మీరు ఎంత ధనవంతుడైనా సరే అతనికి ఒక ఓటే ఉంటుంది, ఎంత పేదవాడైనా సరే ఒకటే ఓటు ఉంటుంది, ఎంత మంచివాడికైనా ఒకటే ఓటు ఉంటుంది, ఎంత గజ దొంగ అయినా ఒకటే ఓటు ఉంటుంది. ఈ ఓటు అడగాల్సిందే, ఆ ఓటు అడగాల్సిందే, ఆ ఓటుని అడగాల్సిందే, ఆ ఓటుని అడగాల్సిందే. ఇక ఏ ఓటు అయినా సరే ఓటు అనేటువంటిది విలువ, ఆ ఆయుధం. ఆ ఆయుధాన్ని ఇప్పుడు వారు అడిగేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజకీయ నాయకులని ఇక్కడి నుంచి ప్రజలు భరతం పడతారు. అంటే ఈ 80 రోజులు ప్రజలదే. ఈ 80 డేస్ ప్రజల చేతుల్లో ఉండబోతున్నటువంటి ఎన్నిక, ప్రజలు నిర్ణయించబోతున్నటువంటి ఎన్నిక. సరే, ఇప్పటికే మనం చూస్తే దాదాపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్కి కావాల్సినటువంటి అన్నిటినీ కసరత్తు చేస్తుంది. ఈసీ అధికారులు అన్ని రాష్ట్రాల్లో కూడా రివ్యూలు నిర్వహించేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా అధికార బృందం వచ్చి ఇక్కడ దొంగ ఓట్లు లేదా ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల మీద నిఘా పెట్టారు, దానికి సంబంధించి ట్రాన్స్ఫర్ చేశారు, అధికారులను వార్న్ చేశారు. ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. దేశవ్యాప్తంగా కూడా వాళ్ళన్నిటినీ పరిశీలన చేసి అన్నిటినీ కట్టడి చేసే విధంగా ఒక ప్రణాళికని రూపొందించుకొని దాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. కావున దానికి ఒక కంక్లూజన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి సురేష్ గారు ఓన్లీ 80 డేస్ ఇంకా ఎన్నికలు, 20 రోజుల లోపు నోటిఫికేషన్, మళ్ళీ 60 రోజుల లోపు ఎన్నిక. ఏంటి దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కసరత్తు చేస్తుంది. పార్లమెంటు జరగాల్సినటువంటి పార్లమెంటుకు దేశవ్యాప్తంగా కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ పార్లమెంటు జరగాల్సిన దగ్గర ప్రత్యేకమైనటువంటి కసరత్తును ప్రారంభించింది. ఏంటి దీనికి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్ ఢిల్లీ నుంచి?
వంశీ గారు, మీకు తెలుసు అంటే ఒకవైపు లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా 4 రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలు లోక్సభతో ఒకేసారి జరగబోతున్నాయి. ఇందుకు సంబంధించి ఒక్కొక్క అంటే మీరు అన్నట్టుగా ఏర్పాట్లు అనేది ఈసీ చాలా వేగంగా చేస్తూ ఉంది. మీకు తెలుసు ఒక 4 రోజుల క్రితం మనం కూడా చర్చించుకున్నాం వంశీ గారు. ఏంటంటే మన ఢిల్లీలోని సిఈఓ గారు కింద డిఈఓ జిల్లా ఎన్నికల అధికారులకి ఒక మెసేజ్ పంపుతూ ఈసీఐ జారీ చేసిన దాని ప్రకారం మన టైం షెడ్యూల్ ప్రకారం 16వ తేదీన ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాన్ని ఈసీఐ డినై చేయలేదు, ఢిల్లీ సిఈఓ గారు కూడా డినై చేయలేదు. దానికి అనుగుణంగానే మొత్తం కూడా జరుగుతున్నాయి అనే దానికి అనుగుణంగానే రాజకీయ పార్టీలు కూడా సిద్ధమయ్యాయి. ఇంకోవైపు మీకు తెలుసు ఇప్పుడు రేపు నుంచి బడ్జెట్ సమావేశాలు వంశీ గారు, రేపు రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇంటీరియర్ బడ్జెట్ బడ్జెట్ 1వ తారీఖు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోతున్నారు. 9వ తారీఖు తోటి పార్లమెంట్ సమావేశాలు అయిపోతాయి వంశీ గారు. ఆ తర్వాత ఏ రోజైనా ఇక షెడ్యూల్ రావచ్చు అనేది ఉంది. అయితే దీని ప్రకారం చూస్తే 2019 చూస్తే మార్చి 10వ తారీఖున 2019లో షెడ్యూల్ వచ్చింది. మార్చి 18వ తారీఖున నోటిఫికేషన్ జారీ అయింది. కానీ ఈసారి జరుగుతున్న పరిణామాలు, ఈసీకి చేస్తున్న చొరవ, లేకపోతే రాజకీయ పార్టీలు, ఇంకోవైపు ఏంటంటే బీజేపీ ఎన్డీఏ ఏంటంటే ఇండియా కూటమిని ఎక్కడ కూడా దగ్గర రానివ్వకూడదు అనేది దానికి ఆ రకంగా ఇప్పుడు వరకు కూడా వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా అలా ఫలించాయి. కాబట్టి ఇది కాకుండానే వాళ్ళ కూటమి మళ్ళీ ఏర్పడక ముందే అలా ఉన్నప్పుడే ఎలక్షన్స్కి వెళ్ళాలి అని చెప్పని, ఎందుకంటే 3వసారి ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇప్పుడు మనకి ఆయన హ్యాట్రిక్ కదా వంశీ గారు. ఇప్పుడు మనకు మోడీ గారికి హ్యాట్రిక్. ఒకవైపు ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభోత్సవం, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఇవన్నీ ఉన్న టెంపో, ఆ బిల్డప్ దాంట్లోనే ముందుకు వెళ్ళాలి అనే దాంట్లోనే అడుగులు వేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా అందుకు సంబంధించిన ఇప్పుడు కూడా ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాము అనే సంకేతాలు కూడా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా అదే సమాచారం ఉంది. కాబట్టి అందుకనే అంటే అసలు గతంలో 2019లో ప్రకటించిన మార్చి 10 కంటే షెడ్యూల్ ఇంకా ముందే రావచ్చని, ఇంకా వీలైతే మన ఢిల్లీ నుంచి వార్తలు వస్తుందంటే ఫిబ్రవరి చివరిలోనే షెడ్యూల్ రావచ్చు అని ఉంది. ఆ రకంగా చూస్తే మరి ఎలక్షన్స్ కొంచెం ముందుకు రావాలి. కానీ మంది ఎలక్షన్స్ అనేది ఏపీ అనేది మెయిన్ ఫస్ట్ ఫేజ్లోనే ఉంటుంది వంశీ గారు. కాబట్టి ఏప్రిల్ 11 కాబట్టి ఆ తేదీకి అటు ఇటుగానే పోలింగ్ డేట్ అనేది అప్పటికి అటు ఇటుగానే ఉంటుంది. మీకు ఇక మీ 80 రోజులు అనేది ఇక షెడ్యూల్ అనేది వచ్చేసిందే. 45 రోజులు అప్పుడు మనకు వంశీ గారు 2019లో ఏప్రిల్ 11వ తారీఖున పోల్ అయితే 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 19వ తారీఖు తోటి మొత్తం కూడా పోలింగ్ డేట్స్ అయిపోయినాయి అన్ని రాష్ట్రాల్లో కూడా, అసెంబ్లీలతో పాటు లోక్సభ కూడా. సో ఈసారి కూడా 7 దఫాలు వేసుకున్నా కానీ మీకు అదే షెడ్యూల్, అంటే మీకు ఆలోపే ఎలక్షన్స్ అనేది పూర్తవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు అనేది చేస్తున్నారనేది మనం ఢిల్లీ నుంచి వస్తున్న సమాచారం బట్టి తెలుస్తుంది వంశీ గారు. ఓకే సురేష్ గారు, మరి చూద్దాం త్వరలో. అంటే ఏదైనా కానీ ఒక 8 రోజులు 10 రోజులు అటు ఇటుగా అంతే. ఏదైనా కానీ ఎన్నికలైతే 80 డేస్కి కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, దీనికి సంబంధించి నెక్స్ట్